నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్, వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా జరిగే మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన అందరికీ షాక్ ఇచ్చింది. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ కేవలం ఒక ఫోన్ కాల్ వల్లే 15 లక్షల రూపాయలు కోల్పోయారు. ఎలా జరిగిందో చూద్దాం. కూకటిపల్లిలో నివసిస్తున్న 72 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్లో వాళ్లు తమను బెంగళూరు పోలీస్ అని చెప్పారు. తరువాత వాట్సాప్ వీడియో కాల్ చేసి నకిలీ ఐడి కార్డులు చూపించారు. ఆ ప్రొఫెసర్ పై ఒక క్రిమినల్ కేసు ఉందని, మనీ లాండరింగ్లో భాగమని బెదిరించారు. డబ్బు పంపకపోతే అరెస్టు చేస్తామని చెప్పడంతో భయపడి ఆర్టీజీఎస్ ద్వారా 15 లక్షల రూపాయలు ముంబైలోని ఒక కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. తరువాత అనుమానం రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు అయింది. కానీ అప్పటికే డబ్బు మోసగాళ్ల చేతికి వెళ్లిపోయింది. మిత్రులారా, ఇలాంటి కాల్స్ వస్తే మొదట గుర్తుపెట్టుకోవలసినది ఒక్కటే: నిజమైన పోలీసులు లేదా బ్యాంకులు ఎప్పుడూ మీ వద్దకు కాల్ చేసి డబ్బు అడగరు. ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి, లేదా మీ దగ్గరి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఎప్పుడూ అపరిచితులకి మీ బ్యాంక్ డీటెయిల్స్, ఊట్లు ఇవ్వకండి. డిజిటల్ మోసాలు రోజురోజుకి మారుతున్నాయి. మనం మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఇలాంటి అనుభవం ఎదుర్కొంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.